ఓవర్మెన్ గారు, మీకు అక్కడ డిఫరెంట్ సౌండ్ వస్తుందని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఏం కాదు పర్లేదు చేయండి అని ఎందుకు చెప్పారు? మీరు చెక్ చేయాలి, మీరు కూడా ఒకసారి చెక్ చేయాలి కదా. మీ నెగ్లిజెన్సీ వల్లనే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది. మీరే కనుక కరెక్ట్గా ఉంటే నిన్న ఇన్సిడెంట్ జరగకపోయేది. 100% ఇది మీరే బాధ్యత వహించాల్సింది కూడా. సింగర్ అని తన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. రీసెంట్గానే కదా మీకు సేఫ్టీ ట్రైబోర్డ్ మీటింగ్ జరిగింది, దాంట్లో నేర్చుకున్నది ఏంది మరి? పోనీ అక్కడికి పోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి చెప్పింది ఏంది? ఇట్లనే ఏం కదని చెప్పేసి కార్మికుల మీద ప్రెషర్ పెట్టి చెప్పండి అని చెప్పాను. అక్కడ చెప్పింది సేఫ్టీ ట్రైబోర్డ్ మీటింగ్. రక్షణ వారోత్సవాలు చేస్తారు కదా, ఇట్లాంటివి జరగడానికి రక్షణ వారోత్సవాలు జరగకుండా ఉండడానికి. రోజుకి సింగరేణి అధికారులు కేవలం వాళ్ళ టార్గెట్ల మీదనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప కార్మికుల భద్రత మీద ఎలాంటి శ్రద్ధ